సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నేను మీ మాదిరి ఇప్పుడైతే ఎన్నికల్లో హాట్ టాపిక్ ఏంటి అని అంటే బటన్ చెరు అని ప్రతి ఒక్కరు చెప్పుకునే విషయం. ఇప్పుడు అలాంటి హాట్ ప్లేస్ లో ఉన్నాం మనము. మనతో పాటు కాటా శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో ఇప్పుడు మాట్లాడేద్దాము. నమస్తే సార్. సార్ యాక్చువల్ గా చెప్పాలంటే ఎన్నికలన్నిట్లో కూడా మీది ఇప్పుడు ప్రస్తుతం హాట్ టాపిక్ అని చెప్పాలి. నీలం మధు లాస్ట్ మినిట్ వరకు ఆల్మోస్ట్ బీఫామ్ ఇచ్చే టైం కి మీకు ఇది వచ్చింది, మీకు ఈ అదృష్టం వచ్చింది. మీకు కంగ్రాచులేషన్స్. చెప్పండి సార్, అసలు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే నిన్నటి వరకు చెప్పాలంటే మీకు రానప్పుడు మీ కార్యకర్తలు కాంగ్రెస్ ని టికెట్లు డబ్బులకి అమ్ముకుంటున్నారు అని, అది ఇప్పుడు నీలం మధువంత అయింది, టికెట్లు అమ్ముకుంటున్నారు అని. సో మీ ఫీలింగ్ ఎలా ఉంది? సహజంగా అందరూ కూడా అంటారు, కార్యకర్తలు అందరూ కూడా నేను క్షమాపణ వికాసమైనటువంటి కార్యకర్తకి అండగా నిలబడిన నిదర్శనం ఇప్పుడైతే మీ మీద ఇంకా మరికొంత బాధ్యత పెరిగింది అనే చెప్పాలి. ఎందుకంటే మీకు లాస్ట్ మినిట్ లో వేరే మనిషి కాదని మరి ఇచ్చారు. సో నీలం మధు కూడా రేస్ లోనే ఉన్నారు, బట్ మీకు వచ్చింది. సో మీకు ఇంకా మరింత బాధ్యత పెరిగింది. ఇప్పుడు నీలం మధు అనే మాటలు ఏంటంటే ముదిరాజులకి అన్యాయం చేశారు, కాంగ్రెస్ ఇంటికి వస్తే ఓట్ వేయకండి అని. సో మీరు ఇప్పుడు ఎలా నిలదొక్కుంటారు? ఈ రోజు నాకు తెలియదు, నేను చూడలేదు, కానీ తన నిర్ణయం తీసుకోదు. అలాంటి నిర్ణయాలు మనం మాట్లాడడం తన లక్ష్యమైన నా లక్ష్యమైన తను కూడా మీ మీడియాలలో చెప్పడం జరిగింది. మైపారెడ్డిని ఓడగొట్టడం, ఈ బీఆర్ఎస్ మనం పొందబెట్టడమే లక్ష్యం. ఆ విధంగా ఇద్దరు కలిసి పనిచేస్తామని విశ్వాసం ఉంది. నేను వెళ్తా, ఇంటికి వెళ్తా, మాట్లాడతా, తప్పకుండా కలిసి పనిచేస్తాం. నాడు ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడబోతుంది. తనకు సంబంధించిన ర్యాంక్ కలిపే విధంగా అంతగా నిలబడి తనకు సంబంధించిన ర్యాంక్ కల్పిస్తాను. ఆ డబ్బులు తీసుకుని టికెట్ ఇచ్చారు అని కాటా శ్రీనివాస్ దాని గురించి ఏమంటారు? నిజంగా ఏదైనా డబ్బులు రాసుకోవడం జరిగిందా? నేనేమో వారం రోజుల కింద వచ్చి కార్యకర్తలు కాదు కదా. పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా, కష్టాల్లో ఉన్నా, అధికారం ఉన్నా లేకున్నా, కాంగ్రెస్ జెండా ఉండకుండా పట్టుకుని నేను నాయకుడు కాదు కదా, వికాసమైన కార్యకర్తగా ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా అధిష్టానం కూడా గుర్తించింది. జరిగినటువంటి కొన్ని కేసెస్ ద్వారా జరిగిండొచ్చు. తర్వాత నేను అర్జీ పెట్టుకున్నా, నేను అప్పీల్ చేసుకున్నా, ఒకసారి పునరాలోచించుకోమని చెప్పిన. దాని తర్వాత అధిష్టానం కూడా రీసర్వే చేసింది. తక్కువ సమయంలో ఇస్తే 80,000 ఓట్లు వచ్చినటువంటి ఈ కార్యకర్తకి ఎందుకు అన్యాయం జరిగిందని మరొకసారి ఆలోచన చేసింది. దాంట్లో సర్వేలలో కూడా మరి కాంగ్రెస్ ఎదుర్కొనాలి అనుకుంటున్నారు? ఎందుకంటే ఇప్పుడు ఆయనకి ప్రజాభిమానం ఎక్కువగా ఉంది. సో మీ వ్యూహాలు ఏంటి సార్? ప్రజల అభిమానం ఎట్లుందనంటే నేను ఈ పటాన్చెరులో రాత్రి కాటా శ్రీనివాస్ అభ్యర్థిగా ప్రకటిస్తే పండుకున్న ముసలమ్మ కూడా లేచారి పడగిలి వచ్చింది. ప్రతి అన్ని గ్రామాలలో కూడా పండగ చేసుకుని దసరా దీపావళి చేసుకున్నారు. కాబట్టి నేనేమంటే ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లాస్ట్ ఫైనల్ అభ్యర్థిగా ప్రకటిస్తారు ఎవరిని అని చెప్పి ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. ఈయన కాటా శ్రీనివాస్ ప్రకటించిన తర్వాత నిజంగా మొత్తం కూడా 3-4 గంటల దాకా కూడా ఎవరు నిద్రపోలేదు. అందరూ కూడా సంబరాలు చేసుకునేది వచ్చింది. మైపారెడ్డి ఖచ్చితంగా ఓడిపోవడం ఖాయం అయిపోయింది అని చెప్పి కూడా ప్రజలందరూ డిసైడ్. అసలు ఇంత జనాభిమానం ఉన్న మిమ్మల్ని కాంగ్రెస్ ఎందుకు గుర్తించలేదు? మొదటి ఇన్ని ఆందోళనలు, ఇన్ని ధర్నాలు చేసిన తర్వాత ఎందుకు గుర్తించిందంటే? అంటే అట్లా ఏమున్నది,
ఈక్వేషన్స్ కూడా ఆలోచన చేస్తారు. అధికారంలోకి రావాలంటే కొన్ని ఈక్వేషన్స్ కూడా పక్క పట్ల చూసిన వాళ్ళు కొంచెం కంప్యూటర్ పరంగా ఇవన్నీ కూడా ఆలోచన చేస్తారు కదా. ఆ ఆలోచనలో ఒకటి ఆలోచన చేసుకొని ఇచ్చినట్టున్నారు నాకు వేసింది. దాని తర్వాత మళ్ళీ నేను అప్పీల్ చేసుకున్న తర్వాత వాళ్ళు రీసర్వే చేసుకున్నారు. లేదు తను పార్టీని మోసుకోడు, తను ఓడిపోయినా కానీ పార్టీని వదలలేదు, కష్టం వచ్చినా వదలలేదు, ఈసారి తను తెలుసుకోడు అని చెప్పి మళ్ళీ సార్ అంటే మార్నింగ్ నీలం మధు దాని గురించి ఏమనుకుంటున్నారు అంటే మళ్ళీ బీజేపీ అది ఏకమవుతున్నారు అని ఏమైనా అనుకుంటుందా నీలం మధు బీజేపీ అని? నేనైతే అనుకోవడం నిర్ణయాలు తీసుకుని సరే వ్యక్తి కొద్దిగా రాకుండా ఇబ్బంది పడ్డప్పుడు అన్ని పార్టీలు ఆశ్రయిస్తారు, అడుగుతారు, అది కామనే. కానీ అలాంటి నిర్ణయాలు ఏం తీసుకోవడం అనుకోవచ్చు, అడగవచ్చు, మరి మా పార్టీకి రమ్మని చెప్పి ఆహ్వానించవచ్చు, కానీ జరిగిండొచ్చు అనుకుంటున్నాను, నాకు తెలియదు. కానీ తనైతే అటు తప్పు నిర్ణయం తీసుకోవడానికి భావిస్తాను. చివరిగా ఒక్కటి చెప్పండి సార్, కాటా శ్రీనివాస్ గెలిస్తే ఎలా ఉండబోతోంది పటాన్చెరు? నిజంగా ఈ రోజు ఏ బీఆర్ఎస్ పార్టీ వైపాల్ రెడ్డి ఏదైతే ఇచ్చిన హామీ నెరవేర్చుకోవడం, ఇంకా ముఖ్యంగా ఏంటంటే పటాన్చెరు ఈ కుటుంబ పాలన ఈ బందీ నుంచి మాత్రం స్వేచ్ఛ, ఈ అరాజకం దుర్మార్గ పాలన నుంచి అయితే ప్రజలకు విముక్తి దొరుకుతుంది, పటాన్చెరుకే విముక్తి దొరుకుతుంది. ఇది మాత్రం చెప్పగలుగుతా ప్రజలకి. మరి ఖచ్చితంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీ ప్రతి గడప గడప ఏదైతే ఈ రోజు ప్రతి వ్యక్తికి టచ్ చేసి చెప్తుందో అది తప్పకుండా దగ్గరుండి పూజా తప్పకుండా ప్రతి ఒక్క అరువులకు చేరే విధంగా పటాన్చెరు నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. నిజంగా చివరి రోజు బీఫామ్ తీసుకొని వచ్చి వేయడము ప్రజలందరికీ కూడా చెప్పలేకపోవడం తను కాటా శ్రీనివాస్ గౌడ్ గారు. అయినా కానీ భారీ ఎత్తున నామినేషన్ టైంకి అందరూ వచ్చేసి మేమున్నాము అనేది ఒక్కసారి చూపించారు. నేను చాలాసార్లు అనుకునేదాన్ని, అన్న అందరి కోసం నిలబడ్డాడు కదా, ఆపద టైంలో ఎవరు ఎట్లుంటారు అనేది నేను ఎప్పుడు ఎస్టిమేట్ చేయలేకపోయినా. కానీ కార్యకర్తలు కావచ్చు, ఓటర్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు మేమున్నాము అనే భరోసా ఇచ్చిండ్రు. అది నాకు నిజంగా చాలా సంతోషాన్ని ఇస్తుంది. అదే రకంగా మరి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చారు ఒక 30,000 మంది, వాళ్ళకి మీరేమంటారు? స్వచ్ఛందం కంప్లీట్ గా నేను అదే కాటా శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి ప్రతి ఒక్కరు గుండెల్లో ఉన్నారు అనే నా నమ్మకాన్ని ఇంకా బలోపేతం చేసిండ్రు. ఆ నమ్మకంతో ఇంకా ముందుకెళ్తున్నాం. సమయం తక్కువ ఉండడం వల్ల అందరినీ కలవలేకపోతున్నాము, కానీ ఎంతవరకు వీలైనంత వరకు అందరినీ కలుస్తాము. కలుసుకుంటూ వాళ్ళ యొక్క ఆశీర్వాదము, బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి ప్రయత్నిస్తాం. అధిష్టానం కూడా ఒకటి, కాంగ్రెస్ పార్టీ అంటే నమ్ముకున్న వాడికి ప్రజలకి ఎప్పుడు నమ్మకాన్ని భూమి చేయదు అనే చరిత్ర ఉన్నది అనేది మళ్ళొక్కసారి ప్రజలందరికీ నమ్మకాన్ని కల్పించడానికి, చిన్నగా జరిగినా కానీ నమ్మకం కల్పించడానికి ఇది ఒక మంచి ఉదాహరణ అనిపిస్తుంది. కాబట్టి ప్రజలకు కూడా పథకాల విషయంలో కావచ్చు, ఏ విషయంలో కావచ్చు కాంగ్రెస్ తీసుకొచ్చింది మీ ముందుకు తీసుకురావడానికి ఖచ్చితంగా మన ప్రభుత్వంలో వచ్చిన తర్వాత మీ ముందుకి కాటా శ్రీనివాస్ గౌడ్ తీసుకొస్తాడని చెప్తున్నాను. కానీ ఇప్పుడు మీ ముందుకు రాలేకపోతున్నాం కాబట్టి మీ బ్లెస్సింగ్స్ ఉండాలి. ప్రతి ఒక్కరికి నేను అడిగేది, రిక్వెస్ట్ చేసేది, 2 సార్లు అక్కడ అవకాశం ఇచ్చారు, ఇక్కడ ఒకసారి కాటా శ్రీనివాస్ గౌడ్ ప్రతి గుండెకి తెలుసు, ప్రతి వ్యక్తికి తెలుసు కాటా శ్రీనివాస్ గౌడ్ అంటే ఏంటో. కాబట్టి మీరు కొంచెం ఆలోచించండి. వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధం డబ్బు, కాటా శ్రీనివాస్ గౌడ్ దగ్గర ఉన్నది ప్రేమ, సేవ చేయాలనే తత్వం. కాబట్టి మీరు అన్నీ ఒకసారి తెలుసుకోండి, వ్యక్తుల గురించి కూడా తెలుసుకోండి. ఒక్కసారి అవకాశం ఇస్తారని చెప్పేసి మన ఛానల్స్ ద్వారా మేము అందరినీ కోరుకుంటున్నాం. కార్యకర్తలకు కూడా మీకు ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా నేను ఇక్కడ నుంచి నేను పిలుపునిస్తున్నాను. మనం ఎలా అయితే టికెట్ కోసం రోడ్ ఎక్కిన్నామో, అధిష్టానం మనకి ఇస్తుంది అని తెలిసినా కానీ ఎక్కడొక్కడ ఒక మూలాన భయం వేసింది కాబట్టి రోడ్ ఎక్కి ఎలా కొట్లాడి తెచ్చుకున్నామో అట్లనే ప్రతి ఒక్కరు మన మీద ఇప్పుడు ఫోకస్, 2 స్టేట్లలో ఉన్న వాళ్ళందరూ మన మీదే ఫోకస్లో ఉన్నారు. కాబట్టి అంతే విజయంతో మనం టికెట్ని తెచ్చుకున్నంత గొప్ప విజయంతో ఓట్లు చేయించుకుంటూ ఘన విజయంతో మనము పటాన్చెరులో కాంగ్రెస్ జెండా ఎగరేయాలని చెప్పేసి నేను ఈ సమాముఖంగా కోరుకుంటున్నాను. అందరూ ఓట్లేసి సీనాన్ని భారీ మెజార్టీతో గెలిపిస్తారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.